ఇక్కడ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. yes నా వాయిస్ చాలా చిన్నగానే వస్తుంది. గుడ్ మార్నింగ్ అండి. గుడ్. సో ఈరోజు ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారో ఒకసారి కూడా సార్ ఈరోజే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఇంకా ఉంటేనా ఇంకెవరైనా చేయలేవట్లేదా? సూపర్ అండి. సో ఒక్కసారి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మనం చాలా మందికి ఇన్వైట్ చేసి ఉంటాము. సో రకరకాల ప్రాబ్లమ్స్ సో వాళ్ళు చెప్పుకుంటారు, రాకపోవడానికి చాలా రకాల కారణాలు చెప్పుకుంటవచ్చు. కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా సో ఒక మంచి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అయితే మీరు ఈరోజు విన్నారు. సో అర్థమైందండి. కొత్త వాళ్ళు మాత్రమే చెప్పండి, పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో కొత్త వాళ్ళకి సార్ చెప్పిన ప్లాన్ ఏదైతే ఉందో అది అర్థమైందా? అర్థమైందా బ్రో? అర్థం అవ్వలేదా? అయిందా? సో ఇదే ఆపర్చునిటీ 2018లో సో నేను విన్నప్పుడు ఈ ఆపర్చునిటీ అందరికీ అర్థమైంది అని అనుకుంటారు, కానీ చాలామందికి అర్థం కాదు. సో అర్థమైతే ఏంటంటే ఆ స్పాట్లో బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. సో విన్న తర్వాత నేను ఒక 3 days దీని మీద మార్కెటింగ్ ప్లాన్ అనేది స్టడీ చేసిన. ఒక 3 రోజులు స్టడీ చేసిన. సో నిజంగా ఈ బిజినెస్లో చెప్పినవన్నీ నిజంగా వస్తాయా? సో సార్ చెప్పిన స్టార్టింగ్లో చెప్పిన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ ప్రతి ఒక్కరికి ఉండే డ్రీమ్సేనా, లేదంటే మీకు అవసరం లేని ఏమన్నా సార్ చెప్పాడా? అవసరమేనా? అందరికి కావాలా? అందరికీ. సో ఫారెన్ టూర్ సార్ చెప్పింది దాంట్లో అందరికీ వెళ్ళాలని ఉందా? నిజంగా వెళ్ళాలని ఉందా? సూపర్. అందరికీ మనసులో ఉంది. మరి ఎంతమంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి? ఒకసారి చేయండి చెప్తారా? వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటారు అంటే వెళ్ళాలని ఉంది కానీ ఇంకా వెళ్ళలేదు. సరే, మనం చేస్తున్న పని ద్వారా నిజంగా వెళ్ళే అవకాశం ఉందా? సో లేదు. సో కాబట్టి ఇక్కడ చూపించిన ఆపర్చునిటీని ఒకసారి మీరు ఒక 1 to 2 years మీరు డిసిషన్ తీసుకున్నారనుకోండి, నిజంగా మీ కళ నిజమవుతుంది. సో అవి నేను కమింగ్ సూన్ చెప్తాను. అండ్ ఎంతమందికి సొంతంగా ఓన్ హౌస్ కట్టుకునే వాళ్ళు ఉన్నారండి? మీరు పనిచేసి తల్లిదండ్రులు కష్టపడి పనిచేసినవి కాకుండా స్వతహాగా ఈ రోజులలో మనం పనిచేసిన పని ద్వారా సో స్వతహాగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు. సో చాలామందికి డ్రీమ్ హౌస్ మరి కట్టుకోవాలని ఉందా లేదా? ఉంది కదా. సో మరి ఆ కళను కూడా నెరవేరుతూ ఉందా? నెరవేరట్లేదు కదా. సో అది కూడా ఈ ఆపర్చునిటీ ద్వారా ఒక 2 సంవత్సరాలు మీరు సీరియస్గా ఉండగలిగితే నిజంగా మీ యొక్క డ్రీమ్ హౌస్ని మీరు ఇక్కడ కట్టుకోగలుగుతారు. సో అండ్ వచ్చేసి కారు. సో ఎంతమందికి 2 వీలర్ ఉన్నారు? 2 వీలర్ ఇప్పుడు లేడీస్ కూడా నడుపుతున్నారు స్కూటీలు. సో జెంట్స్ కొంతమందికి ఉన్నాయి. మరి కార్లు ఎంతమందికి ఉన్నాయి? వితౌట్ వెస్టింగ్ రెగ్యులర్గా మనం చేసే పని ద్వారా కార్లు ఉన్న వ్యక్తులు. ఎస్, అంటే ఒక 80 పీపుల్స్ మధ్యలో ఒక 4 to 5 పీపుల్స్ మాత్రమే కార్ ఉంది వితౌట్ వెస్టేజ్. సో నా దగ్గర కూడా కార్ లేదు. కానీ ఈరోజు మీరు విన్న ప్లాను 2 సంవత్సరాలు ఇక్కడ కరెక్ట్గా నిలబడగలిగితే నిజంగా ఇక్కడ నుంచి మీకు నచ్చిన కార్ని కూడా మీరు అచీవ్మెంట్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడికి వెళ్ళి వచ్చాను సో అది చెప్తాను. సో నా పేరు వచ్చేసి అశోక్ అండి. సో నేను బేసికల్గా నేను ఒక ఫోటోగ్రాఫర్ని. ఒక 12 సంవత్సరాల ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఫోటోగ్రఫీతో పాటు సో సైడ్గా ఒక వ్యక్తి ఒకే పని కాదు, సైడ్గా కూడా ఇంకో పని చేయాలని అన్నారు కదా. సో అట్లా నేను ఒక 4-5 పనులు కూడా చేసిన, కానీ ఏ పనిలో కూడా సక్సెస్ తీసుకోలేకపోయింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి నేను స్టార్టింగ్లో ఫోటో స్టూడియో కంటే రాకముందుకు పెట్రోల్ బంక్లో నుంచి స్టార్ట్ అయింది. పెట్రోల్ బంక్లో నేను వర్క్ చేసిన. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెట్రోల్ బంక్లో పనిచేసిన. ఒక 2-3 నెలలే పనిచేసిన, కానీ అక్కడ పొల్యూషన్ ప్రాబ్లం వల్ల సో నేను అక్కడ పని చేయాల్సి వచ్చింది. సో తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏ పని చేద్దాము అని చెప్పేసి అనుకున్నప్పుడు సో ఫోటో స్టూడియోలో నేను వర్క్ నేర్చుకొని ఫోటోగ్రఫీలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఫోటోగ్రఫీ నేర్చుకున్నా. సో తర్వాత ఫోటోగ్రఫీలోకి నేను వెళ్ళిపోవడం జరిగింది. సో అలా ఫోటోగ్రఫీలో 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది పని చేసుకుంటూ. సో ఫోటోగ్రఫీతో పాటు ఇంకొంచెం ఇన్కమ్ సంపాదించాలి, ఒకే దాని మీద ఇన్కమ్ వస్తలేదని చెప్పేసి సో నేను అదృష్టలక్ష్మి అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. అండ్ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడపడం జరిగింది. ఒక ఆటో తీసుకొని
రోడ్లపైన టీషర్ట్స్, నైట్ ప్యాంట్స్, సో ఇలాంటివి అమ్మడం జరిగింది మా బ్రదర్తో సో కలిసి. సో ఇట్లా నేను మల్టిపుల్గా పనులు చేసిన. అండ్ ఫోటో స్టూడియోలోనే లేడీస్ ఎంపోరియం పెట్టి మా మేడం వచ్చేసి స్టిచ్చింగ్ గుర్తుండే. సో ఇట్లా రకరకాల పనులు అనేది మేము చేయడం జరిగింది. సో ఏ పని చేసినా కూడా నా యొక్క గోల్ ఏంటి అంటే డబ్బు సంపాదించాలి. సో సంపాదించాలని చేస్తున్న ప్రయత్నంలో సో డబ్బు రావట్లేదు, కానీ డబ్బులు మాత్రం పోతూ ఉన్నాయి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నాము, ఆ పనిలో డబ్బులు రాకపోయేసరికి దాన్ని తీసేస్తూ ఉన్నాము. సో అట్లా చేసుకుంటూ ఫోటోగ్రఫీని మాత్రం ఒక 12 సంవత్సరాలు నడపడం జరిగింది. సో అలా చేస్తున్న క్రమంలో 2018లో సో వెస్టీజ్ ఆపర్చునిటీ నాకు ఫస్ట్ టైం నేను వినడం జరిగింది. సో అప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అనే దాంట్లో నాకు ఎలాంటి అవగాహన లేదు. సో ఎవరికైనా ఉందా నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే విన్న వాళ్ళు ఉన్నారా? సో చాలామంది అనుకుంటారు. సో ఇప్పుడు మనకు చూపించిన ఆపర్చునిటీ చెప్పడానికి వెళ్ళిపోతే సో ఇది నువ్వు చెప్పేది చైన్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. సో మనుషులు జాయిన్ చేయించాలి కదా అంటారు, ఎంత డబ్బులు కట్టాలి, ఎంత డబ్బులు కట్టిపియాలని చెప్పేసి అడుగుతారు. సో ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే అది ప్రతి ఊర్లలో కూడా ఏదో సందర్భంలో ఏదో ఒక కాన్సెప్ట్ ప్రకారం వచ్చిన మనం చూస్తుంటాం. సో అందులో మనము తెలుసో తెలియకనో, ఆశకో అత్యాశకో, లేకపోతే మన వాళ్ళు చెప్పిన వాళ్ళ మాటలు వినో డబ్బులు వస్తాయని చెప్పేసి డబ్బులు కట్టిన వాళ్ళం అయి ఉంటాం. సో అట్లా మా ఇంట్లో మా పేరెంట్స్ కూడా ఒక దాంట్లో సూర్యాపేటలో బ్రాంచ్ ఉంటాయి అనమాట. సో 5,000 రూపాయలు కడితే ఎవ్రీ వీక్ వచ్చేసి 500 రూపాయలు ఇస్తాడు. సో అట్లా 20 నెలల్లో ఏమో ఇస్తాడనమాట. సో అలాంటి ఒక కాన్సెప్ట్ నడుస్తుండే. సో మా అమ్మ బీడీలు చేస్తుంది. 5,000 రూపాయలు మా అమ్మ కట్టింది స్టార్టింగ్లో. ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పుడు కట్టింది. సో అప్పటికి ఎక్కువ స్ప్రెడ్ కాలేదు కాబట్టి సో ఈ స్టార్టింగ్లో కట్టిన వాళ్ళకి ఏవైతే డబ్బులు తీసుకున్నాడో వారం వస్తుండే రోడ్డు పోయింది. ఇంట్లో ఇస్తే ఎవరికి తెలియదు కదా, ఇట్లా రోడ్డు మీద వచ్చేసి కూర్చుంటుండే. సో అమ్మ మీరు 5,000 కట్టారు కదా, సో మీకు 500 రూపాయలు, 10,000 కట్టిన వాళ్ళకి 1,000 రూపాయలు. సో అట్లా డబ్బులు ఇచ్చేసిపోతుండే అనమాట. సో ఇట్లా ఇచ్చేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం డబ్బాలని చెప్పి చూసినప్పుడు సో అక్కడ అది కొద్దిగా స్ప్రెడ్ అయిపోతుంది. సో అట్లా ఒకరి నుంచి ఒకరు అట్లా తెలిసి ఏమైంది అంటే చాలా మంది కట్టిన వాళ్ళు ఉన్నారు. స్టార్టింగ్లో కట్టిన వాళ్ళందరికీ ప్రాఫిట్ వచ్చింది, కానీ ఇది చూస్తూ చివర్లో కడతారు చూసినారా. సో వాళ్ళందరూ కూడా మైనస్. అప్పుడు ఎట్లయిపోయిందంటే 1,00,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి కట్టాలి, ఎందుకంటే వారానికి నాకు 5,000 రూపాయలు వస్తాయి, 10,000 రూపాయలు వస్తాయి. వాళ్ళు ఒక లెక్కరనమాట. నేను ఇంట్రెస్ట్ తీసుకొచ్చినా కూడా జస్ట్ అక్కడ 3 రూపాయలు ఇంట్రెస్టే కదా. సో ఇక్కడ నుంచి అంతకంటే ఎక్కువ వస్తుంది, ఇందులో నుంచి తీసి అక్కడ కట్టేస్తారు. అంటే ఇక్కడ ఏమైంది అంటే డబ్బులు కట్టడం అనే కాన్సెప్ట్లో మనం అసలు నిజంగా కరెక్ట్ దాంట్లో పని చేస్తున్నామా లేదా అన్న కామన్ సెన్స్ మిస్ అయిపోతుంది. సో దానివల్ల ఉన్నోళ్ళు లేనోళ్ళు అప్పులు తెచ్చి ఉన్నాయి అనుకున్న చేసో అన్నిట్లలో కూడా డబ్బులు కట్టేసారు. సో దీనివల్ల ఏమైందంటే చాలామందికి ఇది చైన్ సిస్టము, డబ్బులు కట్టించేది, మనుషులు జాయిన్ చేయించేది, సో ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోయారు అనమాట. సో వాస్తవానికి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అంటే అది ప్రొడక్ట్ బేస్డ్ అయి ఉండాలి. ₹1 కూడా మన దగ్గరికి తీసుకోవద్దు. మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది చేసి ఉండాలి. తను ప్రొడక్ట్స్ మీదనే బిజినెస్ అనేది రన్ చేయాలి, మనీ ట్రాన్సాక్షన్ ఉండదు. అలాంటి ఒక వ్యాపారంలో మనకు ఎమ్మడే డబ్బులు రావు. కొద్దిగంత కష్టపడి పనిచేస్తూ ఉంటే కనుక మనకు ఒక మంచి ఇన్కమ్ అనేది రెడీ అవుతుంది. సో దీనికోసం కొద్దింత టైం పడుతుంది, పేషెన్స్ ఉండాలి. ఈరోజు ఒక విత్తనం నాటినామనుకోండి, సో ఎమ్మడే మనకు చెట్టు మొలుస్తుందా? చెట్టు అయితే మొలవదు కదా. సో ఆ విత్తనం నాటినప్పటి నుంచి మనకు చెట్టుగా ఎదగాలంటే కొన్ని రోజులు మనకు దానికి సర్వీస్ చేయాలి, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, వాటర్ ఇవ్వాలి, సీడ్కి యూరియా లాంటి దాన్ని సప్లై చేయాలి. సో ఇట్లా చేసి మనం కష్టపడితే కొద్ది రోజుల తర్వాత అది ఒక చెట్టుగా ఎదిగిన తర్వాత మనకు ఫ్రూట్స్ అనేవి తీస్తుంది. అంటే ఫలితం కొద్ది రోజుల తర్వాత వస్తుంది, కానీ ఎమ్మటి రాదు కదా. కానీ చాలామంది ఏంటంటే ఆశలకు పోయి డబ్బులు కట్టి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అందుకే నేను అనేది ఏంటంటే వెస్టీజ్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి అర్థమైందా? సో ఇక్కడ సార్ ఎక్కడైనా సరే ₹1 అయినా సరే మీరు డబ్బులు కట్టాలి ఇక్కడ కంపెనీకి అని చెప్పాడా? లేదు కదా. జస్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో ఈరోజు ఒక ₹1,00,000 సంపాదించాలంటే సో ఎంతమందికి సాధ్యమండి? ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి, ఒక ₹1,00,000 సంపాదించే అవకాశం మీకు తెలిసింది ఏదైనా ఉందా? నెలకు ఒక ₹1,00,000 రావాలి, లేదు కదా, నిజంగా లేదు. మరి లేదు, మరి చదువుకున్న వాళ్ళైనా ₹1,00,000 సంపాదిస్తున్నారా? మంచి చదువులు చదివిస్తూ ఉన్నాం కదా. సో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయి. సో మామూలుగా ఫీజులు ఎట్లా ఉంటున్నాయి? 5,000 10,000 సరిపోతుందా? స్కూళ్ళలో ఎంత కావాలా? మినిమం 50,000. ఊర్లలో చూస్తే కూడా 50,000 పైనే మనకు స్కూల్ ఫీజులు అనేవి ఉన్నాయి. ఒక 2 పిల్లలు ఉన్నారంటే ఇప్పుడు ₹1,00,000 రెడీ చేసుకోవాలి. వాళ్ళకి డ్రెస్ మెటీరియల్స్ అలాగా అండ్ బుక్స్ అలాగా, వాళ్ళ ఇయర్ మొత్తము వాళ్ళు ఆ స్టడీ కంప్లీట్ చేసేసరికి ఎన్నో రకాల ఖర్చులు. మరి ఇన్ని డబ్బులు మనము స్టడీ మీద ఒక సంవత్సరానికి ఖర్చు పెడతా ఉన్నాము. అలా ఒక సంవత్సరం ఖర్చు పెడితే వాళ్ళు మళ్ళీ ఇన్కంలోకి వస్తారా?
వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి, 15-20 సంవత్సరాలు కష్టపడి చదివిన తర్వాత సో వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, సార్ నేను ఇంత చదువుకున్నా, నాకు ఈ క్వాలిఫికేషన్ ఉంది, నాకు జాబ్ కావాలని చెప్పేసి వెళ్ళాలి. సో ఈరోజు మా ఇంట్లో మా అల్లుడు ఉన్నాడు. సో వెస్టేజ్ చేయమంటే చేయడు, కానీ జాబ్ కోసం ట్రయల్ చేస్తున్నాడు. ఎందుకు? ఆయన బీటెక్ వరకు చదువుకున్నాడు. సో ఇప్పుడు బీటెక్ వరకు చదువుకున్నాడు, సో జాబ్ ట్రయల్ చేస్తున్నాడు. ఆ జాబ్లో ఉండే కష్టాలు చెప్తాడు అనమాట. సో ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూ ఉంటాడు, రోజు వస్తాడు, రోజు ప్రిపేర్ అవుతూ ఉంటాడు, ఇంటర్వ్యూలకు పోతాడు, పోయినప్పుడల్లా 100-200 రూపాయలు ఖర్చు చెప్తాడు, మళ్ళీ ఇంటర్వ్యూ నుంచి వస్తాడు. కానీ ఇంతవరకు కూడా జాబ్ అనేది రావట్లేదు. ఇన్ కేసు ఒకవేళ జాబ్ వచ్చినా కూడా వాళ్ళు ఇచ్చే జీతం ఎంత అంటే 10,000-15,000 రూపాయలు. మరి 15-20 సంవత్సరాలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద చదివించిన తర్వాత 10,000-15,000 రూపాయలు 2 రోజులు నడుస్తారా? వాళ్ళ లైఫ్ నడుస్తారా? 10,000-15,000 రూపాయలు సంపాదించిన వాళ్ళకి అసలు పిల్లలు ఇస్తున్నారా? అసలు పిల్లలు కూడా దొరకట్లేదు. ఆడపిల్లలకు పెళ్లి చేసేటప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులు ఏం చూస్తున్నారు? మంచి సెటిల్డ్ పర్సన్ కావాలి, మంచి ఇన్కమ్స్ ఉన్న పర్సన్ కావాలి, మంచి జాబ్, ఇట్లా చూస్తున్నారు కదా. మరి 10,000-15,000 రూపాయలు ఉండే ఆ పర్సన్లకి పెళ్ళిళ్ళు కూడా ఈరోజు అవ్వట్లేదు. సో చూడండి, అంటే సిచ్యువేషన్ ఎంత మారిపోతూ ఉంది. సో అంటే ప్రతి దానికి డబ్బు అనేది ఈరోజు ఖచ్చితంగా కావాల్సింది. మరి డబ్బు సంపాదించడానికి మనం అందరం కష్టపడుతున్నామా లేదా? ఎవరైనా ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నారా? ఎవరు ఖాళీ కూర్చుంటలేరు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు భర్త కష్టపడుతున్నారు, భార్యాభర్త ఇద్దరు కష్టపడుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా కష్టపడే వాళ్ళు ఉన్నారు ఈ రోజులలో. సో మరి ఇంత కష్టపడ్డా కూడా సో వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు అంటే మీరు ఒక్కసారి చెక్ చేసుకోవాలి, నిజంగా మీరు రైట్ ప్లేస్లో కష్టపడుతున్నారా లేదా అని. సో రైట్ ప్లేస్ అనేది మనం కరెక్ట్గా ఈరోజు మనం గుర్తించగలిగితేనే మనకు మన కష్టానికి ఫలితం అనేది వస్తుంది. సో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక బోర్ వేద్దామని అనుకున్నాడు. ఆయనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నచ్చిన చోట బోర్ వేయడం, లేదు అంటే తెలుసుకొని బోర్ వేయడం. ఇప్పుడు నచ్చిన చోట బోర్ వేసిండు, వాటర్ పడలేదు, అతను లాస్ అవుతాడా లాభపడతాడా? లాసే కదా. ఇప్పుడు ఆడ పని చేసిండు, బోర్ వేసిండు, సో దానికి కావాల్సిన డబ్బులు అయితే ఖర్చు పెట్టింది కదా, అక్కడ వాటర్ పడలేదు, సో అతను లాస్ అయిపోయింది. అదే ఒకవేళ ఒక 1,000-2,000 ఎవరికైనా ఇచ్చి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకి ఇచ్చి చెక్ చేయించి ఇక్కడ వాటర్ ఉంది అనుకుంటేనే వేసామనుకోండి, సో ఇప్పుడు మనం పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో అది ఫలితాన్ని ఇస్తారా లేదా? సో ఈ రోజులలో ఇదే అనమాట. సో ఇప్పుడు మీరు పని చేస్తున్నారు, మీరు చేస్తున్న పనిలో 10,000-15,000 రూపాయలు పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడితేనే ఆ డబ్బులు వస్తూ ఉన్నాయి. మరి నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు 20,000 రూపాయలు సంపాదించిన మనము సో దీంట్లో రకరకాల ఖర్చులు ఉంటాయి, రకరకాల ఎక్స్పెండిచర్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా చేసే ఖర్చు ఏంటి? ఇంటి ఖర్చు చేస్తామా లేదా? నిత్యావసరాల మీద చేస్తామా లేదా? సో ఆ నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో సో వాటి మీద మీకు ఒక ఆపర్చునిటీ ఉంది అన్నప్పుడు సో దీని ద్వారా ఎట్లా మనం పని చేయాలి, ఎట్లా సక్సెస్ అవ్వాలి అన్నది మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, బిజినెస్ చాలా 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 ఈజీ. సో ఇప్పుడు ఇంటి ఖర్చు సార్ ఆల్రెడీ చెప్పిండు. మీరు పొద్దున్న లేవగానే ఒక సబ్బు, ఒక షాంపూ, ఒక టూత్పేస్టు, ఒక బ్రష్, బట్టలు ఉతుకోవడానికి, వాసనలు తోమడానికి, ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ మనం వాడుతున్నాం కదా. సో ఈ ప్రోడక్ట్స్ని మీరు ఒక షాప్లో కొంటున్నారు, ఇప్పటి నుంచి ఏమంటున్నామంటే ఒక షాపుని మార్చండి అని అంటున్నారు. ఇప్పటిదాకా కొనే షాపులో 0% మీకు బెనిఫిట్ ఉంది. ఇప్పుడు షాప్ కనుక చేంజ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 50% మీకు బెనిఫిట్ ఉంటుంది. జస్ట్ షాప్ చేంజ్ చేస్తేనే, మీరు జస్ట్ మీ ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ వాడుకుంటే ఈ 50% ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అనమాట. ప్రజెంట్ 8 దేశాలకు సప్లై అవుతున్న ప్రొడక్ట్స్ని మీరు 50% డిస్కౌంట్లో తీసుకొని యూజ్ చేసి మీ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీ మంచి కోరుకునే వాళ్ళు, మీరు మంచి కోరుకునే వాళ్ళు సో మీ మంచి కోరుకునే వాళ్ళైనా సరే, మీరు మంచి కోరుకునే వాళ్ళైనా సరే, ఎవరైనా మీరు మంచి కోరుకునే వాళ్ళు సో ఎవరు బాగుండాలనుకుంటారు? మీరు చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ బాగుండాలని అనుకుంటారా లేదా? మీ ఫ్రెండ్స్ బాగుండాలని అనుకుంటారా లేదా? సో అంటే మీరు మంచి కోరుకునే వాళ్ళు కావచ్చు, మీ మంచి కోరుకునే వాళ్ళు కావచ్చు. సో వాళ్ళకి ఇట్లాంటి ఒక మంచి ప్రొడక్ట్స్ మీద మీకు ఒక అవకాశం వచ్చినప్పుడు తెలుసుకున్నప్పుడు మీకు చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు. సో ఇదే మన యొక్క బిజినెస్ కాన్సెప్ట్. మీరు ఎంతమందికైనా ఈ ఆపర్చునిటీని ఇవ్వచ్చు. జస్ట్ యూజ్ అండ్ షేర్, 2 కాన్సెప్ట్లు అర్థమైతే సరిపోదు. నేను వాడుకోవాలి, ఈ ఆపర్చునిటీని నేను ఉపయోగించుకుంటే సో మీరు చేస్తున్న ఈ బిజినెస్ నుంచి సో సార్ చెప్పినట్టుగా మీరు 1 to 2 ఇయర్స్లో
1 నుంచి 2 సంవత్సరాలలో 50,000 నుంచి మీరు 2 lakhs వరకు సంపాదించే అవకాశాన్ని ఇక్కడ నుంచి పొందొచ్చు. మీరు వాడుతున్న ప్రోడక్ట్స్ ఒకవేళ నచ్చలేదనుకోండి, సో మీకు ప్రోడక్ట్ రిటర్న్ గ్యారెంటీ. మీ ప్రోడక్ట్సే నచ్చలేదనుకోండి, ఆ ప్రోడక్ట్స్ తిరిగి మీరు కొన్న షాప్లో ఇచ్చేస్తే మీ డబ్బులు మీకు వాపస్ చేస్తారని చెప్పేసి కూడా కంపెనీ చెప్తా ఉంది. సో అలాంటప్పుడు మీరు ధైర్యంగా మీరు ఇక్కడ కొనుక్కునేది ఏదో ఇక్కడికి మార్చుకొని ఇక్కడ ప్రోడక్ట్స్ యూజ్ చేసి నచ్చితే మీకు తెలిసిన వ్యక్తులతో ఒక బిజినెస్ని డెవలప్ చేసుకొని, నచ్చకపోతే మీరు రిటర్న్ ఇచ్చే అవకాశం కూడా ఉన్నప్పుడు దీన్ని చేయొచ్చా లేదా? సో ఈ ఒక్కటే కాన్సెప్ట్ మీకు అర్థమైతే సరిపోతుంది. సో ఈ 3 రోజులు ప్లాన్ విన్న తర్వాత నాకు టోటల్గా అర్థమైంది. 2018లో ఈ ఆపర్చునిటీ తీసుకున్నా. సో జనవరి మంత్ మొత్తం నేను ఇట్లాగే ఒక్కొక్క వ్యక్తిని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళినా. సో తీరా నెలంతా కష్టపడ్డ తర్వాత ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న ఇక్కడ నుంచి ₹1,00,000 సంపాదించవచ్చు, కారు సంపాదించవచ్చు, సో ఇట్లా చేయొచ్చు అని చెప్పేసి నేను అందరికీ చెప్పిన. సో నెలంతా తిరిగిన తర్వాత కొంతమంది అందులో నుంచి ఏమన్నారంటే నీకు డబ్బులు వచ్చినప్పుడు చెప్పు అప్పుడు చేస్తా అని చెప్పేసి అన్నారు కొంతమంది. సో ఇలాంటివన్నీ ఇట్లాగే చెప్తారు, ఇవన్నీ బేస్ట్ అని చెప్పారు. సో ఏది ఏమైనా నేను విన్న కాన్సెప్ట్ మీద నేను అగ్రీ అయ్యి ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎదుటి వ్యక్తి ఆయనకున్న నాలెడ్జ్ అని చెప్పిండు. సో నేను ఆల్రెడీ అవగాహన తీసుకున్నా కాబట్టి నేను వెళ్ళడానికి చెప్పేసి వచ్చాను. అలా 1 month కష్టపడితే నాకు ఫస్ట్ మంత్ వచ్చేసి ₹191 వచ్చిందండి, ప్లస్ 750 ప్రోడక్ట్ ఓచర్. ₹750 ప్రోడక్ట్ ఓచర్ వచ్చింది, ప్లస్ ₹191 మనకు అమౌంట్ వచ్చింది. ఫాస్ట్ 8% అంటారు దీన్ని, ఫాస్ట్ ట్రాక్ 8% అని చెప్పేసి. సో ఇది 1 month కష్టపడితే నేను అచీవ్మెంట్ చేసాను. సో ఇది చేసిన తర్వాత ఈ ఇన్కమ్ని ₹191 నాకు వచ్చిందని చెప్పేసి ఎవరికైనా సరే ఇంతకుముందు చెప్పిన వాళ్ళు అందరికి వెళ్ళి నేను చూపించాను అనుకోండి. సో వాళ్ళు హ్యాపీగా భుజం కట్టేసి నేను కూడా చేస్తాను వచ్చిరా వస్తారా? నిజంగా చెప్పండి, ₹191 వచ్చింది నెల కష్టపడితే అని చెప్తే ఎవరైనా వస్తారా? సో చాలామంది డబ్బు చూపిస్తే వస్తాన్న వాళ్ళు కూడా బిజినెస్లోకి రాలేదు. సో అట్లా మనం డిసప్పాయింట్ అవ్వలేదు, చేసుకుంటూ వెళ్ళినాం. ₹250 పైన వచ్చింది అండ్ ₹750 పైన వచ్చింది. సో ఇట్లా మనం 1 year మనం కంప్లీట్ చేసేసరికి సో నా యొక్క ఇన్కమ్ ₹30,000 పైన పర్ మంత్ ఇన్కమ్ చేసింది. 1 year ఫోటో స్టూడియో ప్లస్ వెస్టింగ్, ఫోటో స్టూడియో ప్లస్ వెస్టింగ్. ఫోటో స్టూడియోని ఆపైనా సరే వెస్టింగ్లోకి వెళ్ళిన కొన్ని సందర్భాలు. సో అట్లా పని చేసుకుంటూ పోతే ఈ 1 year మధ్యలో ఇక్కడ 11th month నవంబర్ మంత్లో సో నాకు సెకండ్ బాబు పుట్టిందనమాట. సో ఆ బాబు పుట్టినప్పుడు నేను 30 రోజులు అంటే ఆ 11వ నెల మొత్తం నేను వర్కే చేయలేదు. 11వ నెల మొత్తమే వర్క్ చేయలేదు. జస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి, సో క్యారేజ్ తీసుకెళ్ళాలి, తీసుకురావాలి, అక్కడే అక్కడే ఉండాలి. సో డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ మా నాన్నమ్మ చనిపోయింది. సో దాని తర్వాత నెల మొత్తము టోటల్గా నేను వర్క్ చేయలేదు. సో చేయకుండా కూడా నాకు ఇక్కడ ₹13,000 పైన ఇన్కమ్ అనేది నాకు యాడ్ అయింది. ఇది డిసెంబర్ 10వ తారీఖు నాడు ₹13,000 ఇన్కమ్ వచ్చింది. కానీ ఫోటో స్టూడియో నుంచి 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఫోటో స్టూడియోలో కూడా పని చేయలేదు, షాప్ ఓపెన్ చేయలేదు, ఏం పని చేయలేదు. అందులో నుంచి ఎంత ఇన్కమ్ వచ్చింది అనుకుంటారు? అక్కడ నేను వ్యక్తి లేను కాబట్టి అక్కడ నుంచి ఫోటో స్టూడియో నుంచి 0 ఇన్కమ్. సో అంటే 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 7 నుంచి 8 లక్షల ఇన్వెస్ట్మెంట్, 1 నెల పని చేయకపోతే ఇన్కమ్ 0. సో నిజంగా చెప్పండి, ఈరోజు మళ్ళీ కరోనా వస్తుంది అని కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి కదా, నిజంగా వచ్చి లాక్డౌన్ అయిందనుకోండి ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఉంటారు ఎవరైనా? నేను మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకు ఫీల్ అవుతా? నేను కరోనా వచ్చింది అనుకో నేను ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతాను అంటే నా బిజినెస్ ఇంట్లో నుంచి కూడా నడుస్తుంది. మరి మీ బిజినెస్ కానీ మీరు చేస్తున్న పనులు కానీ ఇంట్లో నుంచి నడుస్తాయా? నడవవు కదా. సో కాబట్టి ఈ ఆపర్చునిటీలో సో మనం సీరియస్గా ఒక 2 years మీరు కష్టపడండి. సో 100% మీ యొక్క ఇన్కమ్ సెక్యూర్ చేసుకోవచ్చు. సో ఇట్లా చేస్తున్న ప్రాసెస్లో నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 10 lakhs వరకు తీసుకోవడం జరిగింది. 10 లక్షల రూపాయలకు రీచ్ అయ్యారు. సో చూడండి, అంటే ఒక ₹191 స్టార్ట్ అయిన జర్నీ ఈరోజు నెల ఇన్కమ్ 10 లక్షల వరకు రీచ్ అయ్యింది అంటే మరి ఈ బిజినెస్లో పొటెన్షియల్ ఉందా లేదా? సో మన ఇంటింటికి వెళ్ళి మనం అనుకునే బిజినెస్ ఏమన్నా కాదు. మన తోటి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తూ వాళ్ళని కూడా సక్సెస్ చేయించే బిజినెస్, విన్ విన్ సిస్టమ్. ఈరోజు నేను గెలవడమే కాదు, నా టీంలో ఎంతోమంది లక్షల రూపాయలు ఇన్కమ్ సంపాదిస్తున్నారు.
మరి నేను డిసిషన్ తీసుకునేటప్పుడు నేను ఆలోచన చేయొచ్చు కదా, ఈ ఆపర్చునిటీ తీసుకొని నేను పని చేయకపోతే సారీ నా కిందలు ఎవరు జాయిన్ అవుతారని చెప్పేసి నేను అనుకోవచ్చు కదా. ఇట్లాంటి మస్తు విన్నాం, నా కిందలు ఎవరు జాయిన్ అవుతారు, ఇవన్నీ ఎవరు చేయరని చెప్పేసి కూడా అనుకోవచ్చు కదా. కానీ నా మైండ్ సెట్ ఏంటి అంటే పని చేద్దాం, పని చేస్తే ఫలితం వస్తుంది. కానీ ఫలితం గురించి ఆలోచించుకుంటూ పోతే పని జరుగుతుందా? ఇంట్లో పొద్దున్న నుంచి రాత్రి దాకా ఆలోచిద్దాం, ఒక నెల రోజులు ఆలోచిద్దాం, ఇది నిజంగా వర్కౌట్ అవుతుంది, ఏమైనా వర్కౌట్ అవుతుందా? అదే నువ్వు ఒక 4 10 మందికో వెళ్ళి చెప్పినప్పుడు 10 మందికి చెప్తే 9 మంది నో అంటుండొచ్చు, ఒక వ్యక్తి అని ఎస్ అనుకుంటారా? అలాంటి ఎస్ అన్న వ్యక్తి మీకు ఒక 6 మంది బిజినెస్లోకి వచ్చారనుకోండి, మీరు డైరెక్ట్గా ఒక 6 మంది బిజినెస్లోకి తీసుకొస్తే ఇక్కడ నుంచి ఒక క్రౌన్ డైరెక్టర్గా మీరు 1,00,000 రూపాయల ఇన్కమ్కి వెళ్ళొచ్చు హ్యాపీగా. సో అలాంటి ఫ్యూచర్ ఇండస్ట్రీ ఇది రాబోయే రోజులలో ఇదే ఉంటుంది మనకి. ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేదు, ప్రైవేట్ సెక్టర్లలో కూడా జాబులు రావు. హెవీ కాంపిటీషన్. మీకు 50,000 రూపాయల జీతం ఇచ్చే పరిస్థితికి సో ఇక్కడ 10,000 రూపాయలు చేయడానికి చాలా మంది ఉన్నారు, 10,000 రూపాయలు చేయడానికి చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కాంపిటీషన్. ఇక్కడ 50,000 రూపాయలు ఇచ్చే జాబ్ ఉంది, కానీ ఇక్కడ 10,000 రూపాయలకి చేయడానికి రెడీ ఉన్నారు. ఒకవేళ నీకు జాబ్ చేయడానికి రెడీ లేరనుకోండి, ఈ 50,000 జీతం కూడా నేను 1,00,000 రూపాయలు ఇస్తా బాబు ఎవరైనా పని చేయడానికి రమ్మని చెప్తారు. కానీ ఇక్కడ పని చేసే వ్యక్తులు ఎక్కువైపోయారు. ఎందుకంటే బయట ఏడ కూడా జాబులు లేవు. చదువుకున్న వాళ్ళు ప్రతి సంవత్సరము లక్షల మంది బయటకు వస్తూ ఉన్నారు, కానీ లక్షల జాబులు క్రియేట్ అవ్వట్లేదు. జాబ్ చేయాలనుకుంటున్నారు, జాబ్ ఇవ్వాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. సో కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ ఉంది. ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్లో కరెక్ట్గా మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఈరోజు చదువుతో సంబంధం లేదు, ఎలాంటి చదువు అవసరం లేదు, సో ఏజ్తో సంబంధం లేదు, మీకు డ్రీమ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ అంటే ఏంటి అంటే మీ యొక్క డ్రీమ్, మీకు నిజంగా ఏం కావాలి. సో ఈరోజు గమ్యం లేకుండా మనం పనిచేస్తూ ఉన్నాం. సో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గర ఒక బాల్ ఉంది. సో ఆ బాల్ని గట్టి ఇసిరి కొట్టిండు. సో అది ఇక్కడ వచ్చి తగిలింది. సో ఇక్కడ తగిలినప్పుడు ఏం చేసిండు, సో ఇలా రౌండప్ చేసిండు ఒక వ్యక్తి, ఫస్ట్ వ్యక్తి. సెకండ్ వ్యక్తి బాల్ ఇచ్చిండు. సో ఆయన ఏం చేసిండంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రౌండ్ చేసుకున్నాడు. సో చేసి బాల్ గురి చేసి గట్టి కొట్టిండు, అది ఇక్కడ వచ్చి తగిలింది. సో ఇప్పుడు ఇందులో ఎవరు సక్సెస్ అనుకుంటారు మీరు? ఫస్ట్ వ్యక్తి, సెకండ్ వ్యక్తి. ఎందుకు? సెకండ్ వ్యక్తి ముందు లక్ష్యాన్ని గీసుకుని ఎస్, సెకండ్ వ్యక్తి ఆయన ఒక టార్గెట్ని ఎన్నుకొని ఆ టార్గెట్లోనే తను గురి చూసి కొట్టిండు. ఇంకో వ్యక్తి టార్గెట్ లేకుండా కొట్టిండు. ఈరోజు మనం పని చేస్తున్నాము అంటే నిజంగా మనకు 1,00,000 రూపాయలు ఎందుకు రావట్లేదంటే నాకు 1,00,000 రూపాయలు సంపాదించాలి అన్న టార్గెట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1,00,000 రూపాయల టార్గెట్ ఉంటే మీరు ఫస్ట్ పని చేస్తున్న జాబ్ కానీ బిజినెస్ కానీ ఫస్ట్ చెక్ చేస్తారు, ఇందులో 1,00,000 రూపాయలు సంపాదించేదే లేదు, మరి ఇందులో నా టైం ఎందుకు వేస్ట్ చేయాలి, నేను ఎందుకు ఇక్కడ కష్టపడాలి అని చెప్పేసి మీరు ఇంకొక సోర్స్ ఏమైనా ఉందా అని వెతుకుతారు. అలా వెతికినప్పుడు వెస్టీజ్ అనేది మీకు ఒక అద్భుతమైన అవకాశం కింద కనబడుతుంది. సో అట్లా ఫోటో స్టూడియో ఇంకొన్ని పనులు చేసేటప్పుడు నేను సంపాదించాలనుకున్నది అందులో రావట్లేదు కాబట్టి ఈ ఆపర్చునిటీ నాకు అర్థమైంది. దీని మీద నేను ఎవరు ఎన్ని చెప్పినా కూడా పక్కకు తిరగకుండా, ఎవరు నో అన్నా, నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ నో అన్నా కూడా బిజినెస్లో నిలబడగలిగిన ఈరోజు అన్నోన్ పర్సన్స్తోనే నేను బిజినెస్ చేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. జస్ట్ మీరు డిసిషన్ తీసుకోవాలి. ఒక 4 నో అనగానే మనకి లైఫ్ మొత్తం వేస్ట్ అయిందని కాదు. సో క్రికెట్ ఆడేటప్పుడు క్రికెట్ స్టేడియంలో ఆడేవాళ్ళు 11 మంది ఉంటారు, చూసేవాళ్ళు మాత్రం 1,00,000 మంది ఉంటారు. ఆడేవాళ్ళు ఎంతమంది, చూసేవాళ్ళు ఎంతమంది, మీరు అదే గమనించాలి. సో మనం బిజినెస్ చేసేవాళ్ళు కొద్ది మంది అయినా కూడా మనం పెద్ద బిజినెస్ క్రియేట్ చేయగలుగుతాం. సో అందరూ వస్తేనే బిజినెస్ చేయడం కాదు, అందరూ వస్తే మిగతా పనులు చేయడానికి ఎవరు ఉండరు. సో కాబట్టి డ్రీమ్ ఉన్న వాళ్ళే బిజినెస్లోకి వస్తారు. మీరు డ్రీమర్స్ని వెతుకుతూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ 1 to 2 years మీరు కమిట్మెంట్ పెట్టుకోవాలి. సో ఇలా పని చేస్తూ పోతే ఇప్పుడు లాస్ట్ మంత్లో సో నేనే చెప్తాను, ఎవరో ఎక్స్పీరియన్స్ కాదు. ఇక్కడ నేనున్నా, ఇక్కడ మా బ్రదర్ ఉన్నాడు. సో ఇద్దరము ఎట్ ద సేమ్ టైంలో ఆపర్చునిటీ విన్నాం. సేమ్ టైం ఒకటే రోజు మేము ఇద్దరం ఆపర్చునిటీ విన్నాం. కానీ నేను డిసిషన్ తీసుకున్నా, ఇతను తీసుకోలేదు. కట్ చేస్తే ఇప్పుడు 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు 2 చిల్డ్రన్స్ ఉన్నారు, మా బ్రదర్ కూడా 2 చిల్డ్రన్స్ ఉన్నారు. నేను వెస్టీజ్లో ఉన్న, మా బ్రదర్ వచ్చేసి బట్టల షాప్లో ఉన్నాడు. సో ఈరోజు నేను మీ ముంగట నిలబడ్డా. ఇక్కడ మా బ్రదరు లేడు, లాస్ట్ మంత్లో చనిపోయాడు. సో ఇప్పుడు మీరు గమనించండి, ఇద్దరము సేమ్ ఆపర్చునిటీ ఉన్నాం, ఇద్దరము
ఇక్కడ ఒకరు డిసిషన్ తీసుకున్నాము, ఒకరు డిసిషన్ తీసుకోలేదు. సో నాకు 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలే. మా బ్రదర్కి ఉన్నారు, ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు. సో నేను వెస్టేలో ఉన్నా, మా బటర్ షాప్లో ఉన్నాడు. సో హ్యాపీగా లైఫ్ లీడ్ అవుతుంది, ఎవరి పొజిషన్లో వాళ్ళు లీడ్ అవుతుంది. కానీ ఈరోజు ఇక్కడ నేను ఉన్నాను, ఇక్కడ మా బ్రదర్ లేడు. ఇప్పుడు ఇక్కడ మా బ్రదర్ లేడు, ఇక్కడ ఏదైతే కష్టపడి బిల్డ్ చేసిన బిజినెస్ ఇప్పుడు ఎవరు రన్ చేస్తారు? తన ఇంట్లోకి డబ్బులు ఎట్లా వస్తుంది? తను ఒక సెక్యూరిటీ క్రియేట్ చేసుకున్నాడా? లేడు కదా, మనిషి లేడు. ఇప్పుడు ఆ పని చేసే వ్యక్తి లేనప్పుడు ఆ పని ఎట్లా జరుగుతుంది? ఆన్ ది స్పాట్లో వాళ్ళ భార్య వెళ్ళి చేస్తారా? చేయలేదు కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఎన్నో లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన బిజినెస్ ఆన్ ది స్పాట్ ఈ రోజు వరకు చూస్తే, ఈ రోజు వరకు డబ్బులు ఇచ్చిన ఈ షాపు ఈరోజు జీరో అయిపోయింది. మరి ఈరోజు వెస్టేజ్లో నేనున్నా, ఇక్కడ నేను కూడా లేననుకోండి, సో ఏమవుతుంది? డబ్బులు వస్తాయి. సో లాస్ట్ మా బ్రదర్ చనిపోయాడ 1 month. సో నేను వర్క్లో లేను టోటల్గా. మే 1వ తారీఖు నుంచి 31st వరకు, జస్ట్ జూన్ 2 నుంచే మళ్ళీ నేను స్టార్ట్ చేసిన బిజినెస్. 1 నెల రోజులు. సో నా టీం మెంబర్స్ చాలా గ్రేట్ లీడర్స్, ప్రతి ఒక్కరు ఎవరు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఈరోజు బిజినెస్ చూస్తే రేపు 10 తారీఖు నాడు, ఇవాళ 7 తారీఖు కదా, జస్ట్ 3 రోజులు అయితే నాకు డబ్బులు వస్తుంది, నా అకౌంట్లో డబ్బులు వస్తుంది. కష్టం ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. నువ్వు కష్టాన్ని ఫేస్ చేయి, తర్వాత సుఖపడతావు కదా. సో నాకు కష్టం వద్దు అనుకుంటే నీకు కావాల్సింది ఎట్లా వస్తుంది? సో ఫస్ట్ కష్టపడాలి, 100% కష్టపడాలి. ఒక ఇంట్లో ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను అప్పుడు బాధపడతా, అప్పుడు రియలైజ్ అవుతా, అప్పుడు ఇంటికి వచ్చి నువ్వు ఎల్ఐసీలు ఎదిగవా, లేదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయితే నువ్వు ఇన్సూరెన్స్ ఏమైనా చేసుకున్నావా, హెల్త్ ఇన్సూరెన్స్. అప్పుడు అడిగితే అప్పుడు చెప్తే ఏది రాదు. ముందు మన ఆలోచన ఉండాలి, వాళ్ళని అడ్వైజ్ చేసేది ఉందంటే కూడా ముందే చేయాలి. మనకు అడిగేటోళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు ముందు ఇంటికి వచ్చి, బాబు ఒక ఇన్సూరెన్స్ చేసుకో, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకో, ఇది ఫ్యూచర్కి అవసరము, అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా నీకు ప్రాబ్లం వచ్చిందంటే ఇవి నీకు హెల్ప్ అవుతాయి. సో ముందు గైడ్ చేయాలి. పోయిన తర్వాత ఎవరు గైడ్ చేసినా కూడా ₹1 ఇచ్చేది. సో ఈరోజు మా బ్రదరు ఇలా జరిగిందా? సో జరిగింది. మరి ఒక జేబులో నుంచి ₹1 ఇవ్వలేదు. నేను నా అకౌంట్లో నుంచి ₹1,20,000 ఖర్చు పెట్టాను, ₹1,20,000 ఖర్చు అయింది. మరి అక్కడ డబ్బు లేకపోతే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ జరుగుతుందా? నెక్స్ట్ ప్రాబ్లం దేంతోనో పోయిండు. ఇప్పుడు దాని తర్వాత జరగాల్సిన సిచ్యువేషన్లో ఒకవేళ డబ్బు లేని పరిస్థితి ఉంటే సో ఎట్లా జరుగుతుంది? ప్రాబ్లం క్లియర్ అవుతుందా? సో కాబట్టి దేనికైనా కూడా మన దగ్గర ఫస్ట్ డబ్బులు ఉండాలి, ఒక దగ్గర అడగడం కాదు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా పెట్టినా కూడా 2 నెలలు 3 నెలలు ఆగి నేను ఆ రోజు ఇంత డబ్బులు పెట్టినా నాకు ఇయ్యి అని చెప్పేసి అడుగుతారా లేదా? చిట్టి రాసిస్తారా లేదా? ఇన్ని ఇక్కడ ఖర్చు అయ్యాయని చెప్పేసి. మరి అప్పుడైనా కూడా కట్టాలంటే నీ దగ్గర ఉండాలి కదా. సో కాబట్టి సిచ్యువేషన్ ఎట్లా వస్తుందో తెలియదు. వెస్టేజ్ అనేది మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే, ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఈరోజు ఆల్రెడీ చేస్తున్న వ్యక్తులు కావచ్చు, కొత్త వ్యక్తులు కావచ్చు, ఈరోజు వచ్చిన వ్యక్తులు కావచ్చు, జస్ట్ ఒక గట్టి డిసిషన్ తీసుకొని ఇంకా స్ట్రాంగ్గా నేను బిజినెస్ చేస్తా అని చెప్పేసి చేస్తే టైం, మనీ, సెక్యూరిటీ అండ్ హెల్త్, ఈ 4 వచ్చే ఏకైక అవకాశం వెస్టేజ్ మాత్రమే. ఈ 4 కష్టపడ్డా కూడా మీ దగ్గర టైం ఉండదు, డబ్బులు ఉండొచ్చు, టైం ఉండదు. ఒక ఆఫీస్లో పనిచేస్తాడు, 2 లక్షల జీతం ఉంటుంది, పొద్దున వెళ్తాడు, రాత్రి 9-11 గంటలకు అట్లా ఆ టైంలో వస్తాడు, పొద్దున వెళ్తాడు, ఆ టైంలో వస్తాడు, అసలు ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైమే ఉండదు. వెస్టేజ్ ఏమంటుంది? మీరు చేస్తున్న పనితో పాటు పార్ట్ టైమ్గా కానీ, ఏ పని లేకపోతే ఫుల్ టైమ్గా కానీ మీరు జస్ట్ 2 hours, మ్యాక్స్ 2 hours మీరు కరెక్ట్గా ప్లాన్ చేయగలిగితే 2 గంటలు కూడా ఇక్కడ సరిపోతుంది. అంటే మీ దగ్గర ఉన్న 24 గంటలలో ఒక 2 గంటలు మీరు మీ యొక్క సమయాన్ని ఇక్కడ నుంచి పొందడం కోసం పెట్టవచ్చు. అండ్ మనీ, సో ఈరోజు బయట కష్టపడుతున్నాం, డబ్బులు లిమిటెడ్ ఉన్నాయి. సో ఇక్కడ అన్లిమిటెడ్. ఆల్రెడీ సార్ చెప్పిండు, ₹60 లక్షలు సంపాదించే పర్సన్ ఇక్కడ నుంచి ఉన్నారు అంటే నిజంగా ₹1,00,000 సంపాదించలేము మనం. 100% ఇక్కడ నుంచి మనం సంపాదించాలనుకుంటున్నాం. అండ్ సెక్యూరిటీ, ఇప్పుడే చెప్తున్నా, మనిషి లేకపోతే ఈరోజు ఇన్కమ్ జీరో అయిందనుకోండి, సో ఈరోజు ఈ భూమి మీద పిల్లల్ని కనడం కూడా అనవసరం. ఎందుకంటే పిల్లలు అనాథలు అవుతారు, నమ్మొచ్చిన వ్యక్తి అనాథ అవుతారు, పేరెంట్స్ అనాథలు అవుతారు. సో అలాంటి ఒక ఇన్కమ్ని మనం క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, మనిషి లేకపోవచ్చు కానీ తర్వాత సిచ్యువేషన్స్ ఏవి కూడా పడినప్పుడు. సో అట్లాగా మన దాంట్లో ఎంతోమంది క్రియేట్ చేసుకున్నారు. సుదర్శన్ మహంతి ₹5 లక్షల పర్ మంత్ ఇన్కమ్ ఈరోజు కూడా ఆయన ఇంట్లోకి వస్తూ ఉంది, ఆయన ప్రీవియస్ చేసిన పని వల్ల. సో సెక్యూరిటీ వచ్చేసి ఇక్కడ
మనకు 100% క్రియేట్ అవుతుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే హెల్త్. సో ఈరోజు మనం ఎన్ని డబ్బులు సంపాదించినా డబ్బులు అయితే తీసుకెళ్ళలేదు. ఉన్నప్పుడు మంచి ఆరోగ్యం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బీపీ, షుగరు, థైరాయిడ్, ఆస్తమా, రకరకాల ప్రాబ్లమ్స్ అవుతుంది. డబ్బులు అయితే ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒంట్లో ఉన్నాయి అనుకోండి. సో ఎవరు బాధపడతారు? మనమే కదా బాధపడేది. సో ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకోసం వస్తున్నాయి, దానికి ఏం వాడుకుంటే తగ్గుతాయి. సో ఇక్కడ మన కంపెనీ హెల్త్ సప్లిమెంట్స్ మీద పనిచేస్తూ ఉంది. సో ఇలాంటి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కనుక మనం ఇక్కడ నుంచి వాడుకుంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యంగా ఉంటూ 10 మందిని ఆరోగ్యవంతులుగా చేస్తూ ఇక్కడ నుంచి డబ్బు సంపాదించవచ్చు. సో దట్ ఈస్ జస్ట్. సో ఇలాంటి ఒక కంపెనీ 21 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతూ ఉంది. ఇంకా అనుమానాలు, అపోహలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, సక్సెస్ కాని వ్యక్తులు, రాంగ్ మైండ్ సెట్లో ఉన్న వ్యక్తులు, సో వాళ్ళ మాటలు విని మనం ఆపర్చునిటీని పక్కన పెడితే సో లైఫ్లో మనమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం తప్ప సో వాళ్ళు అయితే కాదు. సో కాబట్టి ఇలాంటి ఒక కంపెనీ అవకాశం మీ వరకు వచ్చింది. ఈరోజు అద్భుతంగా ప్లాన్ ప్రజెంటేషన్ జరిగింది. సో మీరు విన్నరు. సో ఆయన కంపెనీ 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సో 5 to 16% వరకు సో ఒక మంచి ఆఫర్స్ని కూడా మీకు రివీల్ చేసింది. సో జస్ట్ 4 months బేస్లో 1400 ప్లస్ 1600. సో 1400 సెల్ఫ్ పీవీగా అండ్ 1600 సో న్యూ జాయినింగ్స్ ద్వారా వచ్చే బిజినెస్ని కన్సిడర్ చేసుకొని సో మీకు 3 రకాల ట్రైనింగ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మన డొమెస్టిక్ సో మన ఇండియాలో సో మీకు ఒక ప్లేస్కి ట్రావెల్ ఆఫర్ చేస్తూ ఉంది 3 days. సో 3 days సో మీకు ట్రావెల్ ఆఫర్ చేస్తూ ఉంది. సో ఇది చాలా ఈజీ. జస్ట్ మీరు 5 to 16% అంటే కొత్త వాళ్ళు, అప్పుడే జాయిన్ అయిన వాళ్ళు ఉండొచ్చు, అప్ టు 16% వరకు ఉండొచ్చు. మీకు ఇంకా ఆల్రెడీ టీం ఉంటుంది. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు టీం చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ 4 నెలల్లో ఈ క్రైటీరియా సో 3000 పీవీ కనుక మీరు కంప్లీట్ చేయగలిగితే సో దీంతోపాటు ఒక లక్కీ డ్రా అనేది కూడా మీకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. లక్కీ డ్రాలో కూడా ఆల్మోస్ట్ 50 మెంబర్స్కి లక్కీ డ్రాలో విజేతలు చేసి వాళ్ళకు కూడా గిఫ్ట్ ఇవ్వబోతుంది. సో దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకొని సో ఇక్కడ నుంచి ఇది అడిషనల్ బెనిఫిట్ తీసుకోవచ్చు. అండ్ కంపెనీ రెగ్యులర్గా ఇస్తున్న ఆఫర్స్లో ఆ బెనిఫిట్ తీసుకోవచ్చు. అప్ టు మీ యొక్క గోల్కి కూడా మీరు తొందరగా రీచ్ అవ్వచ్చు. సో కాబట్టి దీని మీద ఎలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, క్లారిటీ లేకపోయినా మీ అప్లయన్స్తో కూర్చొని నేను ఎట్లా పని చేయాలి, ఏం చేయాలని చెప్పేసి కూర్చొని మీరు పని చేయగలిగితే సో దీంట్లో మీకు సక్సెస్ అవ్వగలుగుతారు. సో చూడటానికి మీకు పెద్దగా అనిపిస్తుండొచ్చు, కానీ చాలా ఈజీ పని. ఎందుకంటే చాలామంది 4500 పీవీతోని ఫాస్ట్ స్టార్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 4500 పీవీ. సో ఇది 4 నెలల్లో 3000 పీవీ చేయాలని చెప్తున్నారు. 1 నెలలోనే 4500 పీవీ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది 4 నెలల్లో ఈ క్రైటీరియాని మనం చేయగలిగితే సో ఇక్కడ నుంచి బెనిఫిట్ తీసుకోవచ్చు 5 to 16%. అండ్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ సో 3000 కోట్ల రూపాయల కంపెనీ ఓనర్స్ని సో మనము మ్యాక్సిమంగా చూడలేము. కానీ ఈ కొత్త వ్యక్తులు ఇది క్రైటీరియా కనుక మెయింటైన్ చేయగలిగితే సో మీ అందరికీ కూడా మేనేజ్మెంట్తో గాలా డిన్నరు సో ఫోటో తీయడానికి అవకాశం కూడా సార్ వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. సో అప్ టు మీ యొక్క పిన్స్ కూడా చాలామందికి బ్రేక్ అవుతూ ఉంటాయి. సో ఇది సో అందరికి అర్థమైందా? డిసిజన్ తీసుకుంటారా? సో నెక్స్ట్ టైం వచ్చేసరికి నెక్స్ట్ మంత్ మళ్ళీ ప్రతి మంత్ 4 నెలలు 4 నెలల్లో మీరు ఎట్లా చేసేసారు? 1400 చేయాలి, 4 నెలల్లో చేయాలి. మీరు ఈ నెల 200 చేసి నెక్స్ట్ మంత్ 300 చేసి సెల్ఫ్ పీవీ. ఇది సెల్ఫ్ పీవీ, ఇది గ్రూప్ పీవీ. న్యూ జాయినింగ్స్ నుంచి వచ్చిన పీవీ. సో ఈ క్రైటీరియాని మెయింటైన్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీ అప్లైన్తో కూర్చొని క్లియర్గా చెప్తాం. సార్ ఇంకోటి ఇప్పుడు మీరు చెప్పినప్పుడు బాగుంటుంది సార్, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ